ఏం చేయాలి? పని చెప్తామా, ఎవరో చెప్తుందామా, నా ఎస్ఐ కొంటాడు ఎందుకు ఆయన మొదలు పెడతారు కాసి. అంటే ఏంటి? పోలీసు ట్రీట్మెంట్ సరిగ్గా లేక బాధపడుతుంది. అదే పోలీసులు మనం అయ్యాం కదా, మరి మనం అయినప్పుడు మనం మంచి పోలీసుగా మారిపోదాం, చక్కగా రిసీవ్ చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన లింకులు ఎక్కడెక్కడో ఉంటాయి. మన దగ్గరికి వచ్చేవాడు బంధువులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు పట్టించుకోలేదని చెప్పంటే ఎంత బాధపడ్డారు పాపం, మనకు తెలుసు కదా. మనమే ఎస్ఐ అయిపోయాం. మనం మంచి కంటెంట్ని మనం చక్కగా ఇంటర్గేట్ చేద్దాం, రిసీవ్ చేసుకుందాం. అవి వాళ్ళని కూర్చుంటే నవ్వుకొని మాట్లాడదాం, సంతోషంగా ఉంటాడు కదా, ఉంటాడు. సో దీన్ని ఒక్కసారి అప్లై చేసుకో. సో ప్రజాసేవ, ప్రజలకి సేవ చేయాలనే దృక్పథాన్ని కనుక నువ్వు మైండ్లో ఉంటే ఎంత రాత్రైనా నువ్వు ఉద్యోగం చేస్తావు, ఎన్ని కష్టాలైనా హ్యాపీగా అనిపిస్తావు. అది కనుక లేకపోతే ఉద్యోగం బాగోదు. ఆకలి లేదు, చేపల కూర బాగుంటుందా? అది ఆకలి లేదు, అజీర్తిగా ఉంటాడు, బ్రహ్మాండమైన చేపల కూర పెట్టారు, వాడి టేస్ట్ చేయలేడు. 1 గంట ఎందుకు ఫోన్ చేస్తాడు, 8 అయింది తినడానికి తప్పితే టేస్ట్గా తినలేడు. మనం టేస్ట్ తినడానికి ఏం చేస్తాం? పెప్టైజ్లు వాడతాం, ఒక కూల్ డ్రింక్ తాగుతాం, లేకపోతే ఏదో ఒకటి తీసుకుంటాం. ఆకలి బాగా పట్టడానికి, ఆకలి పుట్టడానికి కావాల్సింది పోలీసు, ఆకలి పుట్టడానికి కావాల్సింది ప్రజలకు సేవ చేయాలి. ఈ పబ్లిక్కి నేను ఎస్ఐ అయ్యా, నా మండలానికి, పాల్గొండ మండలానికి. ఈ పాల్గొండ మండలంలో యాక్సిడెంట్ అవ్వకూడదు, డ్రైవర్కి లైసెన్స్ అందరికీ ఉండాలి, ప్రజలందరికీ కూడా ఎస్ఐ గారు చాలా బాగా చేస్తాడని పేరు తెచ్చుకోవాలి. అట్లా తెచ్చుకోకపోతే నా ఎగ్జిస్టెన్సే వేస్ట్ అనేటటువంటి ఫీలింగ్ ప్రతి ఎస్ఐ కూడా తను ప్రశ్న చేసుకోవాలి. నేను బాగానే ఉన్నానా, నేను ఉంటూ నా సిబ్బందితో ఉద్యోగం చేపిస్తున్నానా, ప్రజల సేవ బాగా చేస్తున్నానా? అది ఎప్పుడైతే నువ్వు ప్రజాసేవ బాగా చేస్తున్నావు అని నీ మనసు అంటుందో నువ్వు బాగా చేస్తున్నాడే లెక్క. నువ్వు ఎవరికి బాగా చేస్తున్నావు, సాక్షి చక్కగా చేస్తున్నావు, ట్రాఫిక్ బాగా చేస్తున్నావు, ఇదంతా కూడా ప్రజాసేవ బాగా లేదు. ఈ మొత్తానికి ఇటువంటి మైండ్ మా పుట్టడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, విజయరామారావు. విజయరామారావు గారు అనంతపూర్ ట్రైనింగ్ వచ్చి ట్రైనింగ్ అయిపోయినాక మాతో మాట్లాడారు. మీకు ఎవరికైనా ఈ ఉద్యోగం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మీరు ఇచ్చిన 2 లక్షల లంచం అనుకో, లేదా ఎమ్మెల్యే మినిస్టర్ గారు రికమెండేషన్కో ఈ ఉద్యోగం వచ్చిందని మీరు ఎవరైనా అనుకుంటున్నారా అన్నాడు. ఎవరు మాట్లాడరు, మేము అనుకుంటున్నాం సార్, ఎవడంటాడు? మనసులో ఉంటుందా? మినిస్టర్ గారు చెప్పాడు నాకు, అందుకే ఉద్యోగం వచ్చిందని ఒకటి ఉంటుంది. ఎక్కడో 2 లక్షలు జారిపోయాడు. ఆ 2 లక్షలు జారిపోవడం వల్లే నాకు ఉద్యోగం వచ్చిందని ఉండే ఉంటుంది. ఆ 2 లక్షలు జారిపోయినోడు ఎవరైనా అలా జారిపోయారా? ఎవరైనా రికమెండేషన్ చేయించుకున్నారా? అందుకోసం మీకు ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఉద్యోగం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు అని అడిగాడు ఒకసారి. నేనే ఎవరికి రూపాయి ఇవ్వలేదు, నేను అనుకున్నాను. కానీ అనుకున్నాను, మనసులో టైం పడ్డాను. తర్వాత అన్నాడు, మీ ఉద్యోగం ఎందుకు వచ్చిందంటే కేవలం మీ నిజాయితీకి, మీ యొక్క ఎఫిషియన్సీకి కారణంగా మీ ఉద్యోగం నేనే ఇచ్చాను. నేనే ఒక్క రూపాయి లంచం లేకుండా, రికమెండేషన్ లేకుండా నిజంగా మార్పులు వచ్చినాయి, మీకు ఉద్యోగం ఇచ్చాను. అప్పుడు బాగా చప్పగా కొట్టారు వాళ్ళంతా. అనుకూలంగా ఒకటే పడ్డాడు, నాకు ఒకటే గురుదక్షిణ కావాలన్నా. ఆయన చనిపోయినప్పుడు చాలామంది వెళ్ళారు, చాలా బాగా మా 90 చాలా ఇష్టపడతారు. ఏంటి ఏముంటుందో గురుదక్షిణ పైన ఉంటుంది. పోలీస్ స్టేషన్కి ఒకడు వచ్చినప్పుడు ఆ డబ్బున్నోడు వస్తే ఆడు ఎలాగో పని చేయించుకుంటాడు, రికమెండేషన్ చేస్తాడు, ఫోన్ చేపిస్తాడు. ఆ పని ఖచ్చితంగా నేను ముట్టి మీద తల్లిని ఇంకో పని చేయించుకుంటాను. కానీ పేదవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎవరితో చెప్పించడు, ఏ డబ్బులు ఇవ్వలేండి. వాడిని కూర్చోబెట్టి మాట్లాడి వాడికి న్యాయం చేయగలిగితే అదే నా గురుదక్షిణ అని చెప్పాడు. బాగా ఆలోచించండి. ఇవాళ ప్రతి పిటిషన్కి రికమెండేషన్, ఎమ్మెల్యే గారు ఎవరు. కానీ ఏమి చేయించిన ఒక పేదవాడు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందా? కొంచెం మీరు చెప్పండి. మీరు ఎస్ఐ ఉంటారు, అనుమానమే కదా. అందుకే నాకు ఎప్పుడు చెప్పకపోయినా కూడా అది ఉందంటే ఖచ్చితంగా నేను నన్ను చూసి ఏదైనా గట్టిగా ఇవ్వడం చెప్పాడేమో, అది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కేసులో, ఎందుకంటే ఇంత బాగా హార్డ్ వర్క్ చేస్తాడని కొంతమంది అనుకుంటారు నన్ను చూసి. నేను ఆటోమేటిక్గా అందులో పనిచేసేస్తున్నాను. దానికి కారణం విజయరామారావు 91లో అనంతపూర్ ట్రైనింగ్ కాలేజీకి వచ్చి బాగా చెప్పి ఒకే ఒక్క
ప్రజాసేవ దృక్పథం లేకపోతే ఉద్యోగం చాలా కష్టం అనిపిస్తుంది. ప్రజలకు సేవ చేయాలి. ఇవాళ నేను 70-80 లక్షల రూపాయలు డబ్బు తీసుకుంటాను. ఈ డబ్బులు ప్రజల ట్యాక్సెస్ నుంచి వస్తుంది. కానీ ప్రజలకి నేను ఏం చేయగలుగుతున్నాను? ఏదో ఒకటి చేయాలి కదా, తీసుకుంటాను. ఆ ధర్మం నాకు ఉంది కదా అనే ఒకే ఒక్క ఆలోచన పెట్టుకొని ఉద్యోగం చేస్తే ఉద్యోగం చాలా. అలాగే ఫైల్స్, ఎఫ్ఐఆర్లు, రూల్స్ అండ్ పెట్టి చార్జీలు ఇదంతా మామూలే. కానీ నీకు అంతర్లీనంగా నీ మైండ్లో ఉండాలి. ప్రజాసేవ చేయాలి, తప్పు చేసినోడిని ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలి, కనీసం వాడు బుద్ధి రావాలి, ఒక అమాయకుడికి మనం చేయొద్దునివ్వాలి అనే దృక్పథం ఉంటే ఆ యొక్క ఉద్యోగం, పోలీసు ఉద్యోగం బ్రహ్మాండంగా టేస్ట్గా ఉంటుంది. చెప్పకూడదు. అదే ఆ దృక్పథం నీళ్ళు లేకుండా ఏదో అందరు ఉద్యోగాలు టెక్నికల్గా పోలీసు వీడియో చేసి ఎఫ్ఐఆర్ ఇదేరా ఇదేంట్రా ఇట్లా అలా అది బాగోదు. అప్పుడే ఎన్ని పెండింగ్ అయిపోతాయి. మనం చేసే ఒత్తంతా పెండింగ్ ఉన్న కారణం అది. సో మన ఇంట్లో చూపించాం, సీరియల్ పట్టించుకోము, వార్తలు సరిగ్గా రాయము, మన అప్డేషన్ సరిగ్గా ఉండదు, ఛార్జ్షీట్ కోర్టుకి వెళ్తే బియాండ్ రీజనబుల్ ఉండదు, ఛార్జ్షీట్ నిలబడతా లేదా, నిలబడాలి, నిలబడేటట్టుగా నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే నువ్వు ఆ కేసుకి న్యాయం చేసినట్లే. అలా చేయలేనప్పుడు నీ ఎగ్జిస్టెన్సే ప్రశ్నార్థకం అయిపోతుంది. నీ అంతరాత్మ నేను నొప్పుకోదు, నువ్వు తప్పు చేస్తూ ఉంటుంది, నీకు నువ్వు నచ్చవు. ఫస్ట్ ఎవరికి నచ్చాలి? మనకు మనమే నచ్చాలి. మనకు మనం నచ్చినప్పుడు మన లైఫ్ బాగోదు, చాలా బాగా. అప్పుడే వాళ్ళకి నిద్రపడదు, మొహం వాళ్ళకి ఆకలి అయ్యేదు, వాళ్ళు మొహం తేటగా ఉండదు, ఒక రకంగా అయిపోతుంటాడు. ముందు మనకు మనం నచ్చాలి, అప్పుడు మన లైఫ్ బాగుంటుంది, మనం హ్యాపీగా ఉంటాం, ఎంజాయ్ చేస్తాం, ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తాం. ఇది నా అకాడమిక్, ఇది నా పర్సనల్ లైఫ్ ఉంటుంది. నా పర్సనల్ లైఫ్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాను. కారణం ఏంటంటే మనిషి బ్రతికిన ప్రతి రోజు ఇంపార్టెంట్, చనిపోయినప్పుడు వేస్ట్ అయిపోయింది. కాబట్టి మనము మన పిల్లల్ని, మన భార్యని, మన కుటుంబాన్ని, మన స్నేహితుల్ని, మనం నమ్ముకున్న వాళ్ళు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉండటం కూడా ఉద్యోగం చేయటమే. బీయింగ్ ఏ పోలీసు కనుక నువ్వు భార్యతో గొడవపడి తప్పులు చేస్తే అది నీ చుట్టూరు ఉన్న వాళ్ళకి అదే ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు రాంగ్ మెసేజ్ ఇచ్చేస్తావు. నీ భార్యను బాగా చూసుకుని, పిల్లలను బాగా చదివించుకొని, పిల్లలు గొప్పవాళ్ళు చేస్తే ఎస్ ఆయనలాగా ఉండాలి రా పోలీసు, ఆయనలాగా ఉండాలి సంసారం అంటే. పిల్లలు అలా పెంచుకోవాలి, తండ్రిని అలా చూసుకోవాలి, భార్యను అలా చూసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఐడియలిస్టిక్. అంత ఐడియలిస్టిక్గా మనం జీవించడం కూడా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ జాబ్. అంతేగాని లిక్కర్ కన్సంప్షన్ చేసేయటం, ఏదో తప్పులు చేసేయటం, ఎవడు ఉండట్లేదు కదా మోసాలు చేసేయటం, అప్పుడు నీకు నువ్వు నచ్చవు. నీకు నువ్వు ఎప్పుడైతే నచ్చలేదో ఆటోమేటిక్గా ఇంక నీకు డౌన్ ఫాల్ స్టార్ట్. కాబట్టి అందరూ కూడా నిజాయితీగా ఉంటుంది, చక్కని మనస్తత్వంతో హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఒకళ్ళు పాలు తీసుకునే అవసరమే ఉండదు. అందరూ ఉద్యోగం బాగా చేస్తాం, అందరికీ మంచి పేరు. ఫస్ట్ నీ వైఫ్ నేను మెచ్చుకుంటాను, నువ్వు బాగుంటుంది, మెచ్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.